రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సనాతన ధర్మం తదితరాల వాటిపై విమర్శించడాన్ని తప్పుపడుతూ రాజకీయంలో దశాబ్ద కాలం పైగా కష్టపడి నేడు జనసేన పార్టీ ద్వారా కూటమిలో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే నేటి ప్రతిపక్షం వైసీపీ నాయకులు పవన్ ను విమర్శిస్తుంటే దాన్ని చూసి సహించలేకపోయానని వెంటనే మీడియా ముందుకు వచ్చానని డిప్యూటీ సీఎంను ప్రశ్నించే ముందు తనతో బహిరంగ చర్చకు రాగలరా అని ఆల్మన్ రాజు భూమనకు సవాల్ విసిరారు. సనాతన ధర్మం తదితరాల కుల మతాల చర్చల్లో పోరాడడానికి తాను సిద్ధంగా ఉన్నానని అన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. దేవుడి దగ్గరికి అవకాశం వస్తే దేవుడు ఎప్పుడు అవకాశం కల్పిస్తే అప్పుడు వస్తుంటారు మనుషులు. అంతేగాని దర్శనానికి పోవాలంటే మన వాళ్ళు అవుతుందా? ఈరోజు తిరుపతి పట్టణంలో వండుకొని టైం పడుతుంది. అది దేవుడు అనుగ్రహిస్తే అనుకోకుండా ఎవరో పిలుస్తారు, పోతూ ఉంటారు. రెండు పర్యాయాలు నువ్వు టీటీడీ చైర్మన్గా పనిచేసిన వ్యక్తివి దేవుళ్ళు పెట్టుకొని ఆ దేవుడి గురించి మాట్లాడుతున్నావు. అవన్నీ కాకుండా నీకు సనాతన ధర్మంలో ఓనమాలు రావు, ఒక్క పుస్తకం కూడా చదవలేదు. పవన్ కళ్యాణ్ని విమర్శిస్తే నీకేమో ఆల్మన్ రాజు అని మీరు అనొచ్చు. అయ్యా భూమన కరుణాకర్ రెడ్డి, టీటీడీ లాంటి ప్రపంచ ప్రఖ్యాత ధార్మిక సంస్థకు సనాతన సాంప్రదాయాలతో ఆచార్య వ్యవహారాలతో ధూప దీప నైవేద్యాలతో నిత్యం చూచా తప్పకుండా కోటాను కోట్ల మంది మనోభావాలకు నిలయమైన ఆ శ్రీ వెంకటేశ్వరుని దేవస్థానానికి 2 పర్యాయములు చైర్మన్గా పనిచేసిన వ్యక్తివి. కనీస అర్హతలు కూడా నిర్ణయించకుండా ఏ విధంగా నిన్ను టీటీడీ సంస్థకి చైర్మన్ చేశారు అంటే టీటీడీకి అంత సంస్థ, అంత ధార్మిక సంస్థకు చైర్మన్గా కానీ బోర్డు మెంబర్లుగా కానీ నియమించాలంటే రాజకీయ లొసుగులు, రాజకీయ తొత్తులేనా? ఒక అర్హత లేదా? ఒక నామ్స్ లేవా? అంత ధార్మిక సంస్థని, అంత సనాతన ధర్మాన్ని కాపాడడానికి ఒక నామ్స్ లేవా? ఎవరిని నిర్ణయించాలి, ఎవరిని నియమించాలి అంటే ఎవడు పడితే వాడికి ఇష్టం వస్తే వాడు నిర్ణయించేయడమేనా? కాబట్టే కరుణాకర్ రెడ్డి లాంటి సెమీ హిందూ ఎందుకంటున్నానో మీకు అందరికీ తెలుసు. 2 పర్యాయాలు చైర్మన్ వాడు నీ అదృష్టంగా భావిస్తున్నా నేను. నీ పూర్వజన్మ సుకృతమే కాబట్టి నువ్వు అయ్యాను అనుకుంటున్నా. కానీ నువ్వు మారావా?